హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ముఖ్యంగా మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనకి ఏపీలో అయితే ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్ 20 నుంచి ఆల్రెడీ 15 లక్షల ఇళ్ల పట్టాలు అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇంటి మంజూరు పత్రం అయితే మనకి ఒక లబ్ధానికి ఒక ఆప్షన్ ఇస్తుంది అనమాట. దీంట్లో 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్లో ఏ ఆప్షన్ ఎంచుకోవాలో, ఎలా చేయాలో, ప్రాసెస్ ఏంటనేది మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్రామ వార్డు వాలంటీర్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి, కింద సేవల డెలివరీ ఉంది కదా, అదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూసినట్టయితే గృహ నిర్మాణ పద్ధతికి లబ్ధిదారుని అంగీకార పత్రం ఉంటుంది. అదైతే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అది ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క వాలంటీర్కి ఇల్లు మంజూరు పత్రమే లబ్ధిదారులు అయితే ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది. మనకి ఎలిజిబుల్ లిస్టులో వీళ్ళందరూ ఉన్నట్టన్నమాట. మనకు కావాలంటే పైన సెర్చ్ విత్ ఆధార్ నెంబర్ ఉంది కదా, ఈ ఆధార్ నెంబర్లో కూడా మనం టైప్ చేసి వాళ్ళ యొక్క పేరైతే చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక లబ్ధిదారుని అయితే చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. మొదటి ఆప్షన్ వచ్చేసరికి ప్రభుత్వాన్ని గృహ నిర్మాణానికి సంబంధించిన సామగ్రి మొత్తం సరఫరా చేస్తుంది. లబ్ధిదారుడు అయితే ఇంటిని నిర్మించుకోవాలి. లేబర్ ఖర్చు అనేది లబ్ధిదారుడు పెట్టుకోవాలన్నమాట. దీంట్లో అవునైతే అవును, లేదంటే లేదని పెట్టండి. సెకండ్ ఆప్షన్ వరకు లబ్ధిదారుడే ఇంటి సామాగ్రిని మరి అలాగే ఇల్లు నిర్మించుకోవడానికి లేబర్కి సంబంధించిన ఖర్చు మొత్తం అతనే పెట్టుకోవాలన్నమాట. ఇది అవునైతే అవును, లేదంటే లేదని పెట్టుకోవచ్చు. 3 ఆప్షన్ వచ్చేసరికి ప్రభుత్వమే సామాగ్రిని సరఫరా చేసి ఇంటిని కూడా నిర్మించి ఇస్తుంది అనమాట. ఈ 3 ఆప్షన్లో మీకు ఏ ఆప్షన్ అయితే అవునని లేకపోతే లేదని మిగతా వాటి 2 లేదని పెట్టేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ చేసిన తర్వాత ఆ లబ్ధిదారుడు యొక్క బెనిఫిషియరీ యొక్క వేలిముద్ర అయితే కన్ఫామ్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆప్షన్ పెట్టిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని రీవెరిఫికేషన్ అయితే చేయలేం ఫ్రెండ్స్. అది బాగా గుర్తుంచుకోండి. నేను ఇప్పుడు అలా వేలిముద్ర తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేలిముద్ర తీసుకున్న తర్వాత ఇలా మనకి డేటా సక్సెస్ఫుల్ అని విజయవంతంగా అయిందని చూపిస్తుంది. ఆ యొక్క బెనిఫిట్ని మీకు చేసి చూపిస్తాను పూర్తి అయిందో లేదనేది. పూర్తి అవ్వకపోతే మాత్రం ఇలా పెండింగ్లో ఉందని రెడ్ మార్క్లో చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి ఇక్కడ పూర్తి అయిందని వచ్చింది. ఇలా మీరు ప్రతి ఒక్క లబ్ధిదారుకు కూడా కంబై తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క దగ్గర వేలిముద్ర తీసుకొని ఆ 3 ఆప్షన్లో ఒక ఆప్షన్ అయితే ఎంచుకొని పూర్తి చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.